నేను ఇప్పుడైతే కొబ్బరికాయ, దొండకాయ, మామిడికాయ పేస్ట్తోనైతే పులిహోర అయితే చేయబోతున్నానండి. అట్లా పులిహోరకి కావాల్సి నేను ఇక్కడ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను చూడండి. ఇదిగోండి కొబ్బరి పొడి, మామిడికాయ పేస్టు, దొండకాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఏరుశనగ గుళ్ళు, పోపు గింజలండి, పసుపు. ఏరుశనగ గుళ్ళు వేసుకుంటున్నానండి ఫస్ట్. పోపు గింజలు, అవి చక్కగా దోరగా ఏగిపోయిన తర్వాత పక్కకైతే తీసేసుకుంటున్నానండి. మన పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేపేసుకుంటే మనకి పులిహోరలోకి చాలా రుచిగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేపేసుకుంటున్నాను. దొండకాయ ముక్కలు అయితే సన్నగా పొడవుగా అయితే చీరుకున్నాను. అందులో పచ్చి అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని. మన దొండకాయ పులిహోర అనేది చాలా బాగుంటుంది. మన పులిహోరలో ఏ కూర వేసుకోకుండా ఉత్తినే తినేయచ్చు. మనం దొండకాయలు వేసుకుంటే దొండకాయ ముక్కలకు పట్టాలని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. దొండకాయ ముక్కలు చూడండి చక్కగా దోరగా వేగిపోయినాయి. అదిగోండి లాస్ట్గా ఇంకా కొబ్బరి పొడి కూడా వేసేసుకుని దోరగా ఫ్రై చేసేసుకుంటామే మనం. కొంచెం సాల్ట్ అయితే ఇందాక వేసుకున్నాము. ఇప్పుడైతే సరిపడగా సాల్ట్ వేసేసుకుంటే ఇంకా మనం పులిహోర అయితే కలిపేసుకోవచ్చండి. ఇంకా లాస్ట్గా మామిడికాయ పేస్ట్ అండి. మనకి చింతపండు పులుపు అవసరం లేకుండా మామిడికాయ పేస్ట్ వేసుకుంటే మనకి పులిహోర అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ అయితే తీసుకున్నానండి నేను. చాలా బాగుంటుందండి పులిహోర, పుల్ల పుల్లగా ఉంటుందండి. మనం మామిడికాయ కూడా చక్కగా మగ్గిపోవాలండి నూనెలోను. మగ్గిపోయిన తర్వాతే మనకి ఇంకా మనం అన్నం అనేది వేసుకుని కలుపుకోవాలి. మామిడికాయలో ఉన్న పచ్చి అంతా పోయి నూనెలో మగ్గిపోయిన తర్వాత వేసుకోవాలండి అన్నం అనేది.
మనం పక్కకి ఫ్రై చేసి పెట్టుకున్న కోపు గింజలు, ఏరుశనగ గుళ్ళు అన్నీ అయితే ఇప్పుడు లాస్ట్గా మనం కలిపేసుకుంటున్నామండి. మనకి ఉప్పు అన్నీ సమానంగా అయితే సరిపోయింది. పులిహోరలోను పులుపు కూడా సరిపోయింది. ఇంకా అవన్నీ చూసుకున్న తర్వాత అయితే నేను ఈ కోపు గింజలు కూడా వేసేసానండి. ఇప్పుడు మనకి పులిహోర అనేది చాలా బాగుంటుందండి. మామిడికాయ, కొబ్బరికాయ, దొండకాయ కూడా వేసుకున్నాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇదిగోండి కొబ్బరికాయ, దొండకాయ, మామిడికాయ పేస్ట్తో అయితే పులిహోర అయితే చేశాను. పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. అసలు మీరు కూడా ఇలాగ ఒకసారి అయితే ట్రై చేయండి. ఇందులోకి మనం ఏం కూర వేసుకో అవసరం లేదండి, చాలా బాగుందండి. ఇలా ఉత్తిదే తినేయొచ్చండి. బాగుందండి. మామిడికాయతో పుల్ల పుల్లగాను చాలా బాగుంది.